హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో సంవత్సరాలుగా ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసినటువంటి అభ్యర్థులందరికీ వచ్చేసి ఒక మంచి శుభవార్త ఫ్రెండ్స్. ఈ నెల 30 తారీఖున అంటే జూలై 30 తారీఖున ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ వచ్చేసి విడుదల కాబోతుంది. క్లియర్గా మనకి ఇక్కడ చూడొచ్చు. ఈరోజు ఒక గంట ముందే మనకు ఒక నోటీస్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది. మీకు అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ కింద జూలై 30 తారీఖున మీరు అప్లికేషన్ వచ్చేసి పెట్టుకోవచ్చు. ఆ రోజు నుంచి మీకు లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. క్లియర్గా ఇక్కడ ఆగస్ట్ 29 తారీఖు వరకు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా నోటీస్ కూడా మనకి క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక ఈ వీడియోలో ఇక్కడ మనకు ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ కింద మనకు కెమికల్ సూపర్వైజర్, అదేవిధంగా రీసెర్చ్ అండ్ మెటలాజికల్, అదేవిధంగా సూపర్వైజర్ రీసెర్చ్ కింద మనకైతే ఒక 17 వేకెన్సీ అయితే ఇక్కడ ఉన్నాయి. అది కూడా ఓన్లీ గోరఖ్పూర్ జోన్ మాత్రమే ఉన్నట్లుగా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది లెవెల్ 7 కిందకి రావడం జరుగుతుంది. ఇనిషియల్ పే కూడా అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది 44,900. దీనికి ఏజ్ చూస్తుంటే 2025 జనవరి 1 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జూనియర్ ఇంజనీరింగ్ తదితర పోస్టులకు వచ్చేసి ఇక్కడ లెవెల్ 6 కిందకి అయితే రావడం జరుగుతుంది. దీని యొక్క ఇనిషియల్ పే చూస్తుంటే 35,400 అయితే ఉంటుంది. ఇక్కడ ఏజ్ కూడా సేమ్ దాని మనకు పైన ఉన్నటువంటి పోస్టులు మాదిరిగా ఇక్కడ కూడా ఏజ్ 18 నుంచి 36 అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించిన వేకెన్సీ చూసినట్లయితే 7,934 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా మనం చూడవచ్చు. జోన్ వైజ్ మనకు రైల్వే జోన్ వైజ్ మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. జూలై 30 తారీఖున మనకు ఆ రోజు నోటిఫికేషన్ విడుదలైన రోజు అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ COVID-19 పాండమిక్ వల్ల 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది దాంతోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది. మనకి క్లియర్గా 36 years వరకు అయితే ఇవ్వడం జరిగింది కదా, దాంతోనే ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మనకు క్లియర్గా ఆ నోటిఫికేషన్లో, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ వేరియస్ పోస్టుల కింద అక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మనకు క్లియర్గా ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని మనకు క్లియర్గా మనం అప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ అదేవిధంగా SC, OBC, EWS క్యాండిడేట్స్ కూడా ఇక్కడ రిజర్వేషన్ కూడా ఉండడం జరుగుతుంది. వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫీజు సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఎలిజిబిలిటీ, అదేవిధంగా రిమైనింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క పోస్ట్లో ఈ యొక్క నోటీస్లో అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఓవరాల్గా మనకు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందని దానికి సంబంధించి మనకు ఈ యొక్క నోటీస్ వచ్చేసి మనం ఇంపార్టెంట్గా అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు ఈ నెల 30 తారీఖున నోటిఫికేషన్ అయితే రాబోతుంది. కాబట్టి ఆర్ఆర్బి జేఈకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ వచ్చేసి ఇప్పటి నుంచి అలర్ట్గా ఉండి మీ యొక్క ప్రిపరేషన్ వచ్చేసి స్టార్ట్ చేయండి. అదేవిధంగా మన యొక్క మైండ్ యాప్లో వచ్చేసి ఆర్ఆర్బి జేఈకి సంబంధించినటువంటి మీకు మోక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. త్వరలోనే మీకు అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన యొక్క యాప్ తప్పకుండా ఆర్ఆర్బి జేఈకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి వచ్చేసి మన యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ కానీ అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కానీ మన యొక్క మైండ్ యాప్ సంబంధించిన ఈ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మన యొక్క మైండ్ యాప్ను కూడా అందరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క మోక్ టెస్ట్లన్నీ ఆర్ఆర్బి జేఈకి సంబంధించిన మోక్ టెస్ట్లన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని వివరాల కోసం డైలీ వచ్చేసి మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తుంటే రెగ్యులర్గా మన ఛానల్ వచ్చేసి ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. మరిన్ని వివరాలతో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.